టాపిక్ బద్ధకం. అదృష్టాన్ని కూడా ఓడించే చెడు అలవాటు. చాలామంది అంటుంటారు, నా అదృష్టం బాగాలేదు, నాకేం కలిసి రావటం లేదు. కానీ నిజంగా సమస్య అదృష్టమా లేదా మన బద్ధకమా? ఈరోజు నేను చెప్పబోయే చిన్న కథ బద్ధకం ఎలా మన జీవితాన్ని నాశనం చేస్తుందో చాలా అందంగా చెబుతుంది. ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకడు సురేష్, మరొకడు మహేష్. ఇద్దరికీ ఒకే వయసు, ఒకే పరిస్థితి. కానీ వారి ఆలోచనలు మాత్రం పూర్తిగా వేరు. సురేష్ చాలా కష్టపడేవాడు. ఉదయం త్వరగా లేవటం, పనులు సమయానికి చేయటం, కొత్త విషయాలు నేర్చుకోవటం, ఇవి అతని అలవాట్లు. కానీ మహేష్ మాత్రం రేపు చూద్దాం, ఇంకొంచెం తర్వాత చేస్తా అంటూ రోజంతా ఆలస్యం చేసేవాడు. ఒకరోజు గ్రామానికి ఒక పెద్ద వ్యాపారి వచ్చాడు. ఎవరు బాగా పనిచేస్తారో వారికి మంచి ఉద్యోగం ఇస్తాను అన్నాడు. సురేష్ వెంటనే వెళ్ళి అవకాశం పట్టుకున్నాడు. మహేష్ కూడా వెళ్ళాలని అనుకున్నాడు. కానీ ఇంకో గంట తరువాత వెళ్తా అని పడుకున్నాడు. అతను వెళ్ళేలోపు అవకాశం ఇంకొకరికి వెళ్ళిపోయింది. కొన్ని నెలల తర్వాత సురేష్ మంచి స్థాయికి చేరుకున్నాడు. కానీ మహేష్ మాత్రం అదే పరిస్థితిలో ఉన్నాడు. ఒకరోజు మహేష్ బాధగా అడిగాడు, నీ అదృష్టం చాలా బాగుంది సురేష్, నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? అప్పుడు సురేష్ నవ్వుతూ చెప్పాడు, అదృష్టం తలుపు తడుతుంది మహేష్, కానీ బద్ధకం వల్ల మనమే తలుపు తీయం. ఆ మాట మహేష్ గుండెల్లో బలంగా తాగింది. ఆ రోజు నుంచి త్వరగా లేవటం మొదలుపెట్టాడు. పనులు వాయిదా చేయటం మానేశాడు. రోజూ కష్టపడడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల్లో అతని జీవితము మారిపోయింది. పిల్లలు, బద్ధకం మొదట చిన్న అలవాటు కనిపిస్తుంది, కానీ అది నెమ్మదిగా మన కలలను, మన సమయాన్ని, మన భవిష్యత్తును దోచేస్తుంది. సక్సెస్ సాధించిన ప్రతి వ్యక్తి దగ్గర ఒక కామన్ హ్యాబిట్ ఉంటుంది, అది డిసిప్లిన్. కష్టపడకుండా ఏ అదృష్టం కూడా మనల్ని పైకి తీసుకెళ్ళదు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోటివేషనల్ మరియు నీతి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.